ఈరోజు మనము పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏమిటి అంటే ఆయన పరిశుద్ధాత్మను చేస్తున్న పని అంటే చూద్దాం రండి. మొట్టమొదటిగా నూతన జన్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నూతన జన్మను ఇస్తాడనమాట. అంటే క్రొత్తగా జన్మను చేస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 6 నుంచి 7 వచ్చేలా మీరు చదవండి. క్రొత్తగా జన్మించటం అంటే ఏంటి? పాతవని గతించిపోయినవి క్రొత్తగా జన్మించిన శిశువు వలె ఉండాలని అర్థం పరిశుద్ధంగా. ఆ తర్వాత ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరు 16వ అధ్యాయము యోహాను సువార్త 8 వచ్చేలా ఏమి ఒప్పింపజేస్తాడు? ఒక క్రైస్తవుడుగా నీవు ఉండక మునుపు లోకములో ఉన్నప్పుడు క్రీస్తుని అంగీకరించి నీ పాపాన్ని ఒప్పుకొని నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతావు. తర్వాత ప్రతిదినము నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపు చేస్తుంది. నువ్వు క్రీస్తులో ఉంటావు. నీ ఆలోచన, నీ తలంపులు, నీ మాటలు ఏదో విధంగా తగ్గిపోతుంటావు. కానీ దాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉంటాడనమాట. తర్వాత వరాల చేత బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎక్కడుంది ఈ మాట? 1 కొరింథీ 12వ అధ్యాయం 4 నుంచి 7 చదవండి. కృప వరాలు ఇస్తాడు, ప్రవచన వరం ఇస్తాడు, భాషల వరాలు ఇస్తాడు. ఇవి చాలా ప్రాముఖ్యమైన అంటే సంఘం క్షేమాభివృద్ధి చెందడానికే ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు అనమాట. తర్వాత మనము దేవుని పిల్లలమని మన హృదయంలో సాక్ష్యం ఇస్తాడనమాట పరిశుద్ధాత్మ దేవుడు. అంటే మనం దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమైనా సాక్ష్యం ఇస్తాడు చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. తర్వాత ఆయన నడిపిస్తాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి 25 వచనం మీరు చదవండి. మనను ఫలభరితముగా చేస్తాడు. గలతీ పత్రిక మనలను ఫలభరితులుగా అంటే 9 ఫలాలు ఉన్నాయి కదండి, ఫలాలు అంటాడు. అవి ప్రేమ, సంతోషం, సమాధానం ఇవన్నీ. అయితే దీంట్లో మనం చూసుకోవాల్సినది ఇంకొకటి, పునరుద్ధానం అనుగ్రహిస్తాడండి. తర్వాత పాపాన్ని చంపడానికి సిద్ధపరుస్తాడు. పాపం అంటే మనలో ఉన్న పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తోసుకొస్తాడు. అంటే పాపాన్ని చంపివేస్తాడనమాట. ఎలా ప్రార్థించాలో మన తరపున ప్రార్థన చేస్తారు ఆయన. మనం ఎలా ప్రార్థన చేయాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత సత్యంలోనికి నడిపిస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13 చదవండి. తర్వాత క్రీస్తు స్వరూపునికి రూపాంతరం చేస్తాడు మనల్ని. అందుకని యేసుప్రభువు అంటున్నాడు, మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యమే చెప్తున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపెదను.